అత్తయ్యో, ఇందాక వెంకీ ఇలానే పాడాడు. అది విని మ్యాగీ ఇలానే కంగారు పడింది. అది ఫోన్ అలాగే చూసింది. అత్తయ్య, ఆ ఆన్సర్ అంతా ఈ ఫోన్లోనే ఉంది అత్తయ్య. ఏ భద్రం, ఫోన్ ఇవ్వు. ఏ ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. అత్తయ్య, ఇదిగో ఇది సంగతి అత్తయ్య. ఇది ఆ వెంకీ గడిపెట్టిన పొగ. అవ్వా అమ్మీ, ఏందే ఇది? నువ్వు పొగ తాగుతుండావా? అత్త, అంత కంగారు పడక అలపాటత్త. అది నీ కూతురు ఒరిజినల్ వీడియో కాదు. మరి నేను సృష్టించిన ఏఐ వీడియో. ఏఐ వీడియోనా? అవునత్తయ్య, ఈ మధ్య కొత్తగా వచ్చింది. ఆ ఏఐతో ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్నో సృష్టించవచ్చు. అంటే ఈ వీడియో ఫేకేనా? అంతేగా అఖిలమ్మా. మరి దీనికి నువ్వెందుకమ్మి ఇంత కంగారు పడిపోయినావు? అంటే ఈ పకోడీ దీన్ని అందరికీ షేర్ చేసి వైరల్ చేస్తారని చెప్పాడు మమ్మీ. ఇది ఫేక్ వీడియో అయినా వైరల్ అయిందనుకో, నీకే కదా చెడ్డ పేరు. అందుకే. అంతేనా అమ్మీ? అయినా ఇదేం పద్ధతి అబ్బి? నా కూతురి మీద ఫేక్ వీడియోలు చేయడం ఏంది? చేస్తానత్త, అది నా పెళ్ళం, నా ఇష్టం. ఉడికించడానికి, నా పని నడిపించడానికి ఇలాంటి చిన్న చిన్న జిమ్మికులు చేస్తా. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అత్త. ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మరి ఇది మా వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్, ఓకేనా? హస్బెండ్ అంట హస్బెండ్, ముందీడి బెండు తీయాలి. తీద్దాం. వెంకీ, ఒరిజినల్ వీడియోని ఫేక్ అని ఎందుకు మా మమ్మీతో అబద్ధం చెప్పా? నేను ఒరిజినల్ కాబట్టి. అంటే నువ్వు ఆ వీడియో చూసి మీ మమ్మీతో నాకు హారతి పట్టించినా పట్టించకపోయినా నేను వైరల్ చేసేవాడిని కాదు చెక్కోడి. ఎందుకంటే అది ఆట పట్టించడానికే గాని నీ పరువుతో ఆడుకోవడానికి కాదు. అండ్ ఇంకో విషయం, నీ పరువు నా పరువు రెండు కాదు, ఒక్కటే. హలో, థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? పద్దు గారు, ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. నేను రిషినండి. నెంబర్ చెక్ చేసుకోవడం ఎందుకు? నేను కాల్ చేసింది కూడా రిషికే. ఓ, అయ్యో, అవునా? మీరు పని కట్టుకుని మరీ థ్యాంక్స్ చెప్తున్నారండి. దేనికోసం? అసలు నేనంత మంచి పని ఏం చేశానండి?
పోలింగ్ దగ్గర దొంగ ఓట్లు పడకుండా చేశారు కదా, అందువల్లే మా బావ నిజాయితీగా గెలిచాడు. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశాను. హో, అది సంగతి. ఏ సంగతి? మీ మాటల్లో నేనేదో చేశానన్న సింపతి కనబడట్లేదు. మీ బావ గెలిచాడన్న ఆనందమే కనిపిస్తుంది పద్దు గారు. అంతేలేండి, మీరు మీ బావ కోసమే నాతో గొడవ పడతారు, మీ బావ కోసమే నాపై అలుగుతారు. మళ్ళీ మీ బావ వల్లే తిరిగి నాకిలా పొడి పొడిగా థ్యాంక్స్ చెప్తారు. అయ్యో, అలా మాట్లాడతారేంటి రిషి గారు? మరి ఎలా మాట్లాడాలి పద్దు గారు? మీ బావంటే మీకు చాలా అభిమానం ఉండొచ్చండి, కానీ మిమ్మల్ని అభిమానించే మాలాంటి చిన్న చిన్న అభిమానుల్ని కూడా గుర్తించండి పద్దు గారు. అయ్యో, అవే మాటలు రిషి గారు. మరి మా మీద కూడా ఆ అభిమానం చిలకరిస్తే మేమిలా ఫీల్ కాం కదండి. మీరిలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? అయితే నా మీద కూడా మీకు అభిమానం ఉందా అండి? ఎందుకు లేదు రిషి గారు, ఒక ఫ్రెండ్గా మీరంటే నాకు అభిమానమే. ఓకే, మీ బావ విషయంలో ఒకసారి ఎనిమిది అయ్యాను, నేను ఇప్పుడు తిరిగి ఫ్రెండ్ అయ్యానన్నమాట. అబ్బా, థ్యాంక్ యూ అండి. మరి ఈ ఫ్రెండ్కి ట్రీట్ ఏం లేదా? ఆ, ఏం కావాలండి? మీరు అభిమానంతో ఏమిచ్చినా ఓకే అండి. అయితే మీకోసం మంచి స్వీట్ చేసి తీసుకొస్తాను. హా? స్వీటా? ఓకే పద్దు గారు, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అఖిలమ్మా, ఆ వెంకీగాడు మ్యాగీని తీసుకెళ్లకుండా ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావుగా? అవును బావుగారు. అబ్బే, ఎంత ఆలోచించినా ఏం ఉపయోగం లేదు మాయ్యా. ఆ వెంకీగడిప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. చచ్చిన వాడికి హారతి పట్టను అన్న అత్తయ్యతోనే హారతి పట్టించుకునేలా చేసినోడికి మ్యాగీ చేపట్టుకుని తీసుకెళ్ళిపోవడం పెద్ద లెక్క.